జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడమే గాక పూరి గుడిసెలు నేలమట్టమయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి, కోజోన్, కొత్తూరులో దెబ్బతిన్న పంట పొలాలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగారావు పరిశీలించారు. ఎర్దండి వడ్డెర కాలనీలో నిరాశ్రయులైన గుడిసె వాసులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో పంట నష్టంపై తక్షణమే సర్వే చేసేలా కలెక్టర్ను కోరుతామన్నారు. పెద్ద వడగళ్ల వానతో సహా ఈదర గాలులు ఇబ్రాహీంపట్నం మండలంలో ముఖ్యంగా ఎద్దండి గ్రామం, ఇది గోదావరి ఒడ్డున ఉంటుంది. ఈ గ్రామంలో మరి విపరీతమైన పంట నష్టం జరిగింది. ఇండ్లు ఒడ్డరిండ్లు ఉంటాయి ఇక్కడ బయట, మొత్తం ఇండ్లు మొత్తం పాపం వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటే గుడిసెల కానుంచి బియ్యం తెచ్చుకుంటే కూడా వాళ్ళు మొన్న తెచ్చుకున్న రేషను, పప్పులు, ఉప్పులు అన్నీ నాని రాళ్ల వానబడి ఆ ఈదర గాలులకు మొత్తం గుడిసెలన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. సో దాన్ని ఈరోజు సందర్శించి ఇక్కడ పాపం వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, సార్ మాకు గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఎవరు మమ్మల్ని ఆదుకోలేదు, మాకేదన్నా దీనికి పరిష్కారం చూపించిండ్రేనంటే మనం వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు, ఏదైతే పాపం ఇండ్లు లేవు వాళ్ళకు స్థలం ఉంది కాబట్టి ఇందిరమ్మ ఇండ్లను తక్షణమే మంజూరు చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మేము ఇప్పుడు తహసీల్దార్ గారితో మాట్లాడినాం, కలెక్టర్ గారితో కూడా, జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మా కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా స్పందించి ఆఫీసర్లందరినీ కూడా ఇబ్రాహీంపట్నం మండలం, అదేవిధంగా మెట్పల్లి మండలం, కోరుట్ల మండలం, ఈ మండలాలన్నీ కూడా ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినారు కలెక్టర్ గారు. మేము మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా చెప్తే వారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి మరి నష్టపరిహారాన్ని ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా మన రైతులను ఆదుకుంటామని కూడా వారు చెప్పడం జరిగింది.